ఐఎమ్ డాక్టర్ కృపాజ్యోతి, సీనియర్ సైకాట్రిస్ట్, కృపాజ్యోతి హాస్పిటల్, ఖమ్మం. ఎప్పుడు చూడు ఎవరి చేతిలో చూడు, ఎక్కడ మీరు బస్ స్టాప్లో చూడండి, రైల్వే స్టేషన్లో చూడండి, మెట్రోలో చూడండి, ఫ్లైట్లో ఎక్కడ చూడండి, ఈవెన్ సూపర్ మార్కెట్లో కూడా స్క్రోలింగ్ 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 స్క్రోలింగ్. ఈ సెల్ ఫోన్తోనే వాళ్ళు నడుస్తున్నామో తెలీదు, రోడ్డు మీద మరి ఆ తర్వాత వాళ్ళు మార్కెట్లో ఉండి షాపింగ్ చేస్తున్నా స్క్రోలింగే, బస్ స్టాప్లో ఉండి స్క్రోలింగే, కాలేజీలో ఉండి స్క్రోలింగే, ఆ తర్వాత బిజినెస్లో ఉండి స్క్రోలింగే. ఎక్కడైనా ఉండండి, మీరు ఏ ప్లేస్లో ఉండండి, ఆ ప్లేస్తో సంబంధం లేకుండా ఎవరి చేతిలోనైనా ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటి? ఫోన్. సరే, అంత బిజీగా వాళ్ళు ఏం చేస్తున్నారబ్బా అని మీరు ఒక్కసారి ఎప్పుడైనా దాన్ని తొంగి చూడండి, ఏమీ ఉండదు. జస్ట్ ఎంటర్టైన్మెంట్, జస్ట్ ఎంటర్టైన్మెంట్. అంత బిజీగా దానిలో చూసేది ఏమీ లేదు. జస్ట్ టిక్టాక్, ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, వీటిల్లో ఏం ఎంగేజ్ అవుతున్నాం? మన టైంని దేనికి యూటిలైజ్ చేస్తున్నాం? ఇది ఒక క్యాన్సర్ కన్నా ఘోరంగా మనిషిని స్వీట్ పాయిజన్ లాగా చంపేస్తుందని మీరు గ్రహించారా? మీకు కూడా జడ్జిమెంట్ చేసుకునే ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ ఉంది. ఒక్కసారి ఆలోచించండి, కళ్ళు తెరిచి మీరు ఒక్కసారి చూడండి. నేను ఎక్కడికి వెళ్తున్నావో, ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుంది. కనీసం డ్రైవింగ్ చేస్తూ కూడా ఇయర్ పాడ్స్ పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నారు. అక్కడ నుండి అక్కడికి వెళ్ళే లోపలే ఏం జరుగుతుందో తెలియదు. ఎన్ని యాక్సిడెంట్స్ మనం చూస్తున్నాం. ముందు హస్బెండ్ డ్రైవ్ చేస్తుంటే వెనక వైఫ్ సెల్ ఫోన్ చూస్తుంది. చూడండి ఒకసారి ఎక్కడికి మనం వెళ్ళాము. పిల్లలకి సెల్ ఫోన్, వైఫ్కి ఒక సెల్ ఫోన్, హస్బెండ్కి ఒక సెల్ ఫోన్. ఏంటి వీటి వలన మనం సాధించిందంటే సున్నా. ఒక ఆల్కహాల్ తాగితే లివర్ పాడవుతుంది, స్మోకింగ్ చేస్తే లంగ్స్ పాడవుతాయి, ఫోన్కి ఎడిక్ట్ అయితే బ్రెయినే పోతుంది. నరాల్లోనికి ఈ డోపమిన్ అనేది పెంచుకుంటూ పోతున్నాం. ఎడిక్షన్, ఈ సెల్ ఫోన్ ఎడిక్షన్కి డెఫినేషనే లేకుండా పోయింది. ట్రీట్మెంట్, మెడిసిన్స్ కూడా లేకుండా పోయినాయి. కేవలం మనమే మారాలి. ఈ తవ్వుకున్న గుంటలో మనమే పడ్డాం. దానిలో నుండి వచ్చే బాధ్యత కూడా నీదే. నీ టైము ఒకసారి పోతే మరలా వస్తుందని నీవు అనుకుంటున్నావా? ఒక్క నిమిషం నువ్వు వేస్ట్ చేసిన నీ టైం నువ్వు రానే రాదు. కనీసం డబ్బులన్నా నువ్వు సంపాదించుకోగలవు, ఇంకొకటి ఏదైనా నువ్వు చేయగలవు, కానీ నీ టైం మాత్రం రాదు. ఎంత టైము మనము అన్నెసరీ వాటికి వేస్ట్ చేస్తున్నాం. గంటల తరబడి పిల్లలు స్మార్ట్ ఫోన్ల ముందు కూర్చొని ఎంత టైము ఏం చేస్తున్నారు వాళ్ళు? ఒక్కసారి మీరు థింక్ చేశారా? వాళ్ళు బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వాల్సిన టైంలో మనం ఆ స్మార్ట్ ఫోన్లు ఇచ్చి గేమ్స్, పబ్జీలు, ఫైర్ గేమ్స్, బెట్టింగ్ గేమ్స్, ఇలాంటి వాటికి వాళ్ళు రహస్యంగా అలవాటు పడుతున్నారని మీరు గ్రహించారా? మీ బయటికి బాగానే కనిపిస్తూ ఉంటుంది, తల్లిదండ్రుల ముందు ఇవన్నీ చేయరు, కానీ మీకు తెలియని తెలివితేటలు వాళ్ళు లోపలికి వెళ్ళి మనకి తెలియని ఎన్నో వాటిని వాళ్ళు నేర్చుకొని చిన్నతనంలోనే వాళ్ళు పాడైపోతున్నారని మీరు గ్రహించారా? మా బాబు అలా చేయడండి, మా బాబు చాలా మంచివాడు, వాడు అస్సలు అలా చేయడు, మొత్తం చదువుతాడండి. హలో, అలా అనుకున్నామంటే ఎవరి ఫ్యామిలీ పాడైపోతుందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇది నేను చెప్పేది మీ వెల్ విషర్ కానీ ఎన్నో కేసులు చూసిన అనుభవంతో చెప్తున్నాను.
పిల్లలకి స్మార్ట్ ఫోన్ల నుండి దూరంగా ఉంచండి. వాళ్ళకి చిన్నతనంలోనే ఐసైట్లు, కనీసం ఒక బాలాట ఆడడం కూడా రాదు. ఒక గ్రౌండ్కి తీసుకువెళ్ళి వాళ్ళు ఆడుకోవడం రాదు. ఇక్కడి నుండి అక్కడి దాకా ఒక సైకిల్ తొక్కలేడు, అక్కడి నుండి అక్కడి దాకా పరిగెత్తలేడు, ఫిజికల్ ఫిట్నెస్ ఉండదు. నిద్ర లేచినప్పటి నుండి టైం ఉంటే మనం ఒక ఫోను, వైఫ్ ఒక ఫోను, పిల్లలు ఒక ఫోను. ఒకే ఇంట్లో ఎవరికి ఎంటర్టైన్మెంట్ వాళ్ళది. ఒకే ఇంట్లో కూర్చొని పరాయి మనుషుల్లాగా బ్రతుకుతున్న రోజులు ఇవి. ఎలా ఇంటర్పర్సనల్ అంటే ఒక వ్యక్తికి ఆ మనస్సులో మాటలు మాట్లాడుకునే అవకాశం ఎక్కడ దొరుకుతుంది? ఆ రిలేషన్షిప్ ఏది? సరదాగా బయటికి వెళ్ళి ఆడుకోవడం ఎన్ని రోజులైంది? పోయినాయి. పిల్లలతో పిల్లలు ఫ్రెండ్షిప్ చేయడం పోయింది. కంప్యూటర్ల ముందు కూర్చోవడం, ఐప్యాడ్ల ముందు కూర్చోవడం. ప్రపంచంలో మనం ఒంటరైపోయాం, కేవలం ఫోన్లకి అతుక్కుపోయి. ఇదంతా కూడా మాయ ప్రపంచం. మీ ఫోన్ అనేది నిజం కాదు. మీరు ఒకరితో ఫ్రెండ్షిప్ చేయాలంటే హాయ్ అని పెట్టే మీ మెసేజ్, అది ఫ్రెండ్షిప్ మీకు ఎలాగవుతుంది? ఒక వ్యక్తి పక్క నుండి ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి, ఒక హగ్ ఇచ్చి మీతో కూర్చొని మాట్లాడినప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? దట్ ఈజ్ రియల్. ఎక్కడో ఉండి వేరే ప్రపంచం, మనకి తెలియని ప్రపంచంలో వీడియోలు చూసుకుంటూ, మనకి లైకుల కోసం, మనకి వ్యూస్ కోసం ఎన్ని సాహసాలు చేస్తున్నారో తెలుసా? ఫోటో నీకోసం నువ్వు దిగడం మానేసావు. జనాలు చూస్తారు, నన్ను అందరూ గ్రేట్ అని మెచ్చుకుంటారు, నేను ఆ హీరో లాగున్నాను అనుకోవడానికి ఎన్ని సాహసాలు చేస్తున్నారో తెలుసా? సముద్రాల్లో అలలు వస్తే వాటి మధ్యకి వెళ్ళి షాట్లు తీసుకోవడం, వాటర్ ఫాల్స్ బండల చివరి నుంచోని షాట్లు తీసుకోవడం, స్పీడ్గా పోతున్న బైక్లో నుండి ఆన్ చేసి షాట్లు తీసుకోవడం, అవి ఇన్స్టాగ్రామ్లో పెడితే అబ్బో నువ్వు చాలా అరే ఎలా చేసావు అని అంటే నీలో ఏం పెరుగుతుందో తెలుసా? డోపమైన్. ఇవన్నీ ఒక సాహసాల్లాగా ఎవరినో ఆ సినిమాల్లో వాళ్ళు ఎక్కడో అన్ని సెక్యూర్డ్ ప్లేసుల్లో వాళ్ళు చేసే వాటిని వీళ్ళు నిజ జీవితంలో వాటిని చెయ్యాలని ఎంతగా ప్రభావితమయ్యాం. థింక్ వన్స్. ఎక్కడికి వెళ్తున్నావు? నీవుగా బ్రతకడం మానేసి ఇంకొకరిలా బ్రతకాలని ఇష్టపడుతున్నావు. దేవుడు నిన్నుగా తయారు చేశాడు. నీకున్న తమ్ము వేరే వాళ్ళకి లేదు, నీకున్న కళ్ళు వేరే వాళ్ళకి లేవు. వాళ్ళులా నువ్వు ఉండాలనుకోవడం కేవలం అది పొరపాటు. వాళ్ళ జీవితాన్ని చూసి ఆ విధంగా నేను కూడా జీవిస్తే బాగుండు. ఐపీఎల్ మ్యాచ్లు, అక్కడ అమ్మాయిలు కేరింతలు, వాళ్ళు ఎంతో స్మార్ట్గా ఉన్నారని అమ్మాయిలు కంపేర్ చేసుకోవడం. నేను అలా లేను, వాళ్ళ జీవితం ఎంత హ్యాపీగా ఉంది. బయటికి కనిపించేదాన్ని నమ్మకండి. వాళ్ళ పర్సనల్ రిలేషన్షిప్స్ అస్సలు బాగోవు. వాళ్ళ జీవితాలు ఓన్లీ పైన మేకప్సే. ఒక ఈఎంఐలు కట్టడానికి ఎన్ని సూసైడ్స్ మనం చూస్తున్నాం. సినిమా రంగంలో కానీ మిగిలిన రంగాల్లో స్మార్ట్లో కానీ. ఒక్కసారి ఆలోచించండి. మనము మనలా జీవించాలి. ఇంకొకరిని వెంబడించడానికి ఈ జీవితం కాదు. రెండవది ఫుడ్. జొమాటో, స్విగ్గీ ఆర్డర్లు. వాడేం తెచ్చి పెడితే అది తినడమే. కనీసం వెళ్ళి ఇది బాగుందా బాగాలేదా సెలెక్షన్ కూడా మనకి మర్చిపోయాం. ఫోటోలు చూసి ఆర్డర్లు, రేటింగ్ చూసి ఆర్డర్లు. ఒకసారి ఆలోచించండి, మనం ఎక్కడున్నాం. అందుకని హెల్త్ పోయింది, మన డబ్బులు పోయినాయి, మన టైము పోయింది. చివరికి ఏమీ లేని వాడిగా మనం ఒంటరిగా ఈ ప్రపంచంలో మిగిలిపోయాం. నేను చెప్పేది వాస్తవం. ఎన్ని అడిక్షన్ కేసెస్, ఎన్ని కేసెస్ మేము చూస్తున్నాం. ఈ ఫోన్ ప్రభావితమయ్యి మెంటల్లీ
డిప్రెస్డ్ అయిన వాళ్ళు, యాంగ్జైటీగా ఫీల్ అయిన వాళ్ళు, ఈ అవేవో ఇవేవో తెలుసుకుని అవన్నీ నాకున్నాయని అనుకుంటూ భయపడేవాళ్ళు. మన ఫోన్పే ఒకటే తీసుకుందాం. ఫోన్పే ద్వారా మనం ఖర్చు పెడితే ఎంత ఖర్చు పెడతాం, అదే క్యాష్ తీసుకెళ్ళి ఖర్చు పెడితే ఎంత ఖర్చు పెడతాం ఒక్కసారి ఆలోచించండి. ఫోన్పే ద్వారా మనం డబ్బులు చెల్లించేటప్పుడు మనకేం తెలియదు. అదే నువ్వు నోట్లు లెక్క పెట్టి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆలోచిస్తాం, దీనికి ఇది అవసరమా అని. కాబట్టి నేను చెప్పేది ఒకసారి ఆలోచించండి. కనీసం భార్యతో సమయం వెచ్చించడానికి లేదు. బెడ్రూమ్లో కూడా భార్యాభర్తలు ఒకరికి ఒకరు ఎవరికి ఇష్టమైన వాళ్ళు ఫాలో అవుతున్న పరిస్థితుల్లో ఉన్నామంటే ఆలోచించండి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. కనీసం అవి సెక్స్ కూడా ఎలా మాట్లాడుకోవాలో, ఎలా చెయ్యాలో, ఒకరిని ఎలా చంపాలో కూడా నేర్పిస్తున్నాయి. మీరు చూసే ఎన్నో సీన్స్, ఒకడిని కొడతాడు, ఒకడిని చంపుతాడు, భార్యాభర్తలు కొట్టుకుంటారు. ఇవన్నీ రోజు చూడడం వల్ల నీలో సెన్సిటివిటీ అనేది పోతుందని నీకు తెలుసా? దాని వలన ఒక కష్టానికి ప్రతిస్పందించడం పోతుంది. దిస్ ఇస్ నార్మల్ అని అనిపిస్తుంది. ఒకటి ఏడ్చినా నీకు ఫీలింగ్ రాదు, ఒకడికి దెబ్బలు తగిలినా నీకు ఫీలింగ్ రాదు. ఎందుకు? రోజు దాన్ని చూసి 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 పెరగడం వలన నీకేమనిపించదు. మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఇప్పటికైనా మనం సోషల్ మీడియా, ఆ ఫోన్ అనే దానికి ఎంత అవసరమో, ఏది అవసరమో దానికోసమే నువ్వు వెచ్చించాలి. అది నిన్ను ఒంటరిని చేస్తుంది, అది నిన్ను మోనార్క్ లాగా పరిపాలిస్తుంది. దానికి నువ్వు బానిస. బాయ్. కృపాజ్యోతి.